హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ, రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ మా ప్లాటో యాజమాన్యం తరపున మీ అందరికీ నమస్కారం సార్. ముఖ్యంగా సార్, ముందుగా మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో ఆన్లైన్ యాప్ను రిజిస్టర్ చేసుకోండి సార్. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీకు కావలసిన ఆల్ కాంపిటేటివ్ మోడల్ పేపర్సు, క్లాసెస్ అన్నీ కూడా ఉన్నాయి సార్. ముఖ్యంగా మన జీకే కరెంట్ అఫైర్స్, ఎన్టీపీసీ, వివిధ పోటీ పరీక్షలు దృష్టిలో పెట్టుకొని జనరల్ నాలెడ్జే కాకుండా సార్, డైలీ కరెంట్ అఫైర్స్ కాకుండా 2020 కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా మీకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ టోటల్ ఉన్నా సార్. మీరందరూ కూడా చదువుకోవచ్చు, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీ ఫ్రెండ్స్కు ఇంకా అందరు కూడా చేరవేండి సార్. ఇంకా వచ్చేసి తెలియని మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పండి సార్. టుడే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ సార్. ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు సార్, ఇక్కడ మ్యాన్ బూకర్ ప్రైజ్ గ్రహీత సార్ స్టూవర్ట్ డగ్లస్ లేదా డగ్లస్ స్టూవర్ట్ సార్. స్కాట్లాండ్ దేశం సరితుంది. స్కాట్లాండ్ ప్రాంతం సార్ లేదా దేశం సార్. ఇక్కడ స్కాట్లాండ్ గల ప్రత్యేక దేశం కావాలంటుంటే బ్రిటన్ ఒప్పుకోవడం లేదు. అందుకని అక్కడ ప్రజలు దేశం అనుకుంటున్నారు, బ్రిటన్ ఏమో ప్రాంతం అంటుంది. షగ్లీ బైన్ వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా షగ్లీ బైన్ అనే నవలకు లభించింది సార్. వచ్చేసి ఇక్కడ సార్ ఒక 1969లో ఇక్కడ వచ్చేసి ఇక్కడ సార్ మ్యాన్ బూకర్ బహుమతిని స్థాపించారు సార్. నగదు వచ్చేసి 50,000 బ్రిటిష్ పౌండ్స్ సార్. ఇది ఆంగ్లంలో నవలలు రాస్తున్న కామన్వెల్త్ దేశాల రచయితలకు ప్రదానం చేస్తున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఇప్పటి వరకు ప్రవాసీ భారతీయులతో కలిసి భారత్కు మొత్తం 5 బహుమతులు లభించినవి సార్. వచ్చేసి సార్ ఒక డగ్లస్ అంటే డగ్లస్ స్టూవర్ట్ అనే స్కాటిష్ లేదా స్కాట్లాండ్ దేశీయుడు ఒక 1995 తర్వాత మళ్ళీ ఈ స్కాట్లాండ్ యొక్క ప్రాంతానికి చెందిన వ్యక్తికి లభించింది సార్. బూకర్ అనేది ఒక కంపెనీ సార్. ఇది గతంలో కామన్వెల్త్ దేశాలకు కావాల్సిన వస్తువులు ఈ కంపెనీ నుండి దిగుమతి అయ్యేవి. కామన్వెల్త్ అంటే సార్ రవి ఆశ్రమించిన బ్రిటిష్ సామ్రాజ్యం భారత్తో పాటు ప్రపంచంలో అనేక దేశాలకు వలస వ్యాపారం కోసం వెళ్ళి
వ్యాపార రంగంలో బాగా స్థిరపడిపోయి రాజకీయ రంగంలో ఎంటర్ అయి రాజకీయ రంగంలో బలమైపోయి ఆ దేశాల ప్రజలపైన స్టాంపుల చట్టం, పంచదార చట్టం, అనేకమైన చట్టాల ద్వారా ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేస్తున్న సంఘటన సార్. ఇలాంటి పరిస్థితుల్లో బ్రిటన్ అండర్వుడ్లో ఉన్న వలస దేశాలు అన్నీ కలిసి మాకు స్వయం పరిపాలన కావాలి, మా ప్రాంతాల్లో మేమే పరిపాలించుకుంటాం అనే ఉద్దేశంతో బ్రిటన్కు వ్యతిరేకంగా ఏర్పడిన సంస్థనే కామన్వెల్త్ అనే ఆర్గనైజేషన్ సార్. ఆ కామన్వెల్త్ దేశాల రచయితలు, ఆంగ్లంలో నవలలు రాస్తున్న యొక్క రచయితలతో పాటు, కామన్వెల్త్ దేశాల యొక్క రచయితలతో పాటు అమెరికా దేశం రచయితలు కూడా ఈ బహుమతిని ప్రదానం చేస్తున్నారు సార్. ఒక 1969లో మ్యాన్ బుకర్ బహుమతి స్థాపించినటికి ఇదే ఇయర్లో ఇస్రో స్థాపించుకున్నాం. ఇదే ఇయర్లో తారాపూర్లో తొలి అణువిద్యుత్ కేంద్రం, ఇదే ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ బృందం చంద్రమండలం మీద అడుగుపెట్టింది సార్. ఇదే ఇయర్లో ఇందిరాగాంధీ 14 వాణిజ్య బ్యాంకులు జాతీయం సార్. ఇదే ఇయర్లో ఇండియాలో సినీ రంగంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును స్థాపించుకున్నాం. మ్యాన్ బుకర్ బహుమతి వేరు, అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి వేరు. మ్యాన్ బుకర్ బహుమతి సార్ ఓన్లీ కామన్వెల్త్ దేశాల రచయితలతో పాటు అమెరికా రచయితలకు ఇస్తున్నారు. ఈ బహుమతిని ప్రవాస భారతీయులతో కలిసి భారతదేశాన్ని మొత్తం 5 బహుమతులు వచ్చినాయి. 1971లో విఎస్ నైపాల్, 1981లో సల్మాన్ రష్దీ, 1997లో అరుంధతి రాయ్, ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్, 2006లో కిరణ్ దేశాయ్, ఇన్హెరిటెన్స్ ఆఫ్ లాస్, 2008లో ఎన్ఆర్ఐ పర్సన్ అరవిందు అడిగా ది వైట్ టైగర్ అనే నవల సార్. 2020కి సార్ డగ్లస్ స్టూవర్ట్ అనే ప్రముఖ ఆంగ్ల రచయిత, స్కాట్లాండ్ దేశం. ఈయన తొలి నవల సార్ షెగ్లీ బైన్ అనే నవలకిచ్చారు. ఏ నవలకిచ్చారు అడగొచ్చు, ఎవరికి వచ్చింది అడగొచ్చు, ఏ ప్రాంతం అడగొచ్చు, ఏ టైప్లో అడిగినా మీరు క్యాచ్ చేయాలి సార్. మ్యాన్ బుకర్ బహుమతిని ఎవరి ఇయర్ ఇస్తారు సార్. యాక్చువల్గా అక్టోబర్ 16 నాడు ఇవ్వాలి. లాక్డౌన్ వల్ల, కరోనా వైరస్ వల్ల లేట్ అయింది సార్. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతిని గతంలో 2 years ఒకసారి ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ప్రజెంట్లీ ఎవరి ఇయర్ ఇస్తున్నారు సార్. 2005లో ఇంట్రడ్యూస్ చేశారు సార్. అంతర్జాతీయ స్థాయిలో రచయితలకు ఇస్తున్నారు. అంతర్జాతీయ మ్యాన్ బుకర్ బహుమతి గ్రహీత 2020లో లూకేస్ మెరికో రిజెన్వెల్డ్. ఈ లూకేస్ మెరికో రిజెన్వెల్డ్ నెదర్లాండ్ దేశం సార్. ది డిస్కంఫర్ట్ ఆఫ్ ఈవినింగ్ అనే నవలకి ఇచ్చారు సార్. ఇంపార్టెంట్ సార్ పోటీ పరీక్షల్లో. అదేవిధంగా సార్ టుడే ఆఫ్రికా పారిశ్రామిక రోజు సార్. ఆఫ్రికా ఖండం ఆఫ్రికా పారిశ్రామిక రోజు సార్. 2020 November 20 థీమ్ సార్. ఈరోజు పారిశ్రామిక రోజు థీమ్ ఆఫ్రికా యుగంలో సుస్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి లక్ష్యం సార్. ఒకప్పుడు ఆఫ్రికా ఖండాన్ని సార్ ఇది చీకటి ఖండం అని పిలిచేది సార్. ఒక November 20 ఐక్యరాజ్య సమితి ఆఫ్రికా ఖండం చీకటి ఖండం కాదు, ఆఫ్రికా ఖండం వెలుగునిచ్చే ఖండం ఇది,
ఆఫ్రికా ఖండం చీకటి ఖండంలా భావించొద్దు. ఆఫ్రికా ఖండంలో అనేకమైన ఖనిజ సంపద ఉంది. ఈ ఖనిజ సంపదకు నిలవైన ప్రాంతం ఇది. ఈ ఆఫ్రికా ఖండంలో ఈ ఖనిజ సంపదను వెలుగులోకి తీసుకురావాలి. ఆఫ్రికా ఖండం ప్రజల్ని ఒక పారిశ్రామిక రంగంలో నడిపించాలి. పారిశ్రామిక రంగం వైపు వాళ్ళు ముందుకు నడిపించాలి. పారిశ్రామిక రంగంలో వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించే విధంగా ప్రపంచ దేశాలు ఈ ఖండానికి సాయం చేయాలి. ఈ ఖండంలో విపరీతమైన ఖనిజాలకు నిలయమైన ప్రాంతం ఇది. అందుకే త్వరితగతిన ఆ ఖనిజాల అన్వేషణ, ఆ ఖనిజాల ముడి పదార్థాల ఉత్పత్తి కావాల్సిన పరిశ్రమల స్థాపన కావాల్సిన ఎకనామికల్ సపోర్ట్ కూడా ఆయా దేశాలు అందించాలి. ఆఫ్రికా ఖండాన్ని పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళాలి అనేక లక్ష్యంపై అందుకే నవంబర్ 20ని ఒక ఆఫ్రికా ఖండం పారిశ్రామిక రోజుగా ప్రకటించిన సంఘటన సార్ వచ్చేసి మరి ముఖ్యంగా సార్ దీనితో పాటు ఈరోజు సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు సార్ ఇక్కడ భారత్ ప్రధాని, ఇక్కడ భూటాన్ ప్రధాని సార్, భూటాన్ ప్రధాని లోడ్సే షేరింగ్ సార్. ఈ లోడ్సే షేరింగ్ ఉమ్మడిగా రూపే కార్డు ఫేజ్ 2ను ఆవిష్కరించారు సార్. ఇరు దేశాలు సార్ ఆర్థిక రంగంలో ఏటీఎం కానీ ఇరు దేశాల ప్రజలు ఇక్కడ అన్ని రకాలైన వస్తువులు కొనుగోలు లేదా అమ్మకాలకి అనుకూలంగా ఉండే ఒక రూపే కార్డు పేజీని అలా ఇద్దరు ప్రధానులు కూడా ప్రారంభించారు సార్. రేపు 2020 సంవత్సరము డిసెంబర్లో ఇస్రో సహకారంతో భూటాన్ అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించనున్నారు సార్. నరేంద్ర మోడీ 2014 జూన్ 15, 16, 2019 ఆగస్టు 18 నుండి 20 వరకు భూటాన్ పర్యటన సార్ వచ్చేసి ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ సార్, థండర్ బోల్ట్ కంట్రీ సార్. ఒక భారత్ భూటాన్ల మధ్య మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి సార్. భూటాన్కి ఇలా భారతదేశం భూటాన్ రక్షణ వ్యవహారాలు మొత్తం కూడా భారతే చూసుకుంటుంది. ఈ భారతదేశానికి అత్యధికంగా జల విద్యుత్ శక్తి కూడా దిగుమతి అవుతుంది భూటాన్ నుండే సార్. ది ల్యాండ్ ఆఫ్ ది థండర్ బోల్ట్ కంట్రీ సార్. ఈ ప్రపంచంలో అత్యధికంగా పిడుగుల ప్రమాదానికి గురవుతున్న కంట్రీ కూడా భూటాన్ కంట్రీ సార్. అక్కడే పిడుగులు ఎందుకు పడతాయి? మన మీద పిడుగులు పడవచ్చు కంటే ఈ ప్రపంచంలో అతి ఎత్తులో ఉన్న ప్రాంతం అది టిబెట్, భూటానే. అందుకే ఆ ప్రభావం ఇక్కడ కొనసాగుతుంది సార్. 2008లో భూటాన్ ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడింది సార్. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో తొలిసారిగా భూటాన్ సందర్శించారు సార్ 2014 జూన్ 15, 16 నాడు. ఆ దేశంలో భారత సహకారంతో నిర్మించిన సుప్రీంకోర్టు భవనాన్ని ప్రారంభించారు సార్. లాస్ట్ ఇయర్ 2019లో ఆగస్టులో రెండోసారి ఈ దేశాన్ని పర్యటించి ఇస్రో సహకారంతో నిర్మించిన ఎర్త్ అబ్జర్వేషన్ సెంటర్ను కూడా ప్రారంభించారు సార్. ఈరోజు రూపే కార్డు పేజ్ 2ని ఇరు దేశాలు ఇక్కడ ప్రధానులు ఆవిష్కరించిన సంఘటన సార్.
రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఏ రెండు దేశాల మధ్య ఆర్థిక వ్యవహారాల కోసం, ఆర్థిక లావాదేవీల కోసం రూపే కార్డు పేజ్ 2ను ఉమ్మడిగా ఆవిష్కరించారు. 2020 డిసెంబర్లో భారత సహకారంతో ఏ దేశం తొలిసారిగా ఒక ఉపగ్రహాన్ని అంతరిక్షంలో పంపించుకోబోతుంది? ఇప్పటి వరకు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి హోదాలో భూటాన్ ఎన్నిసార్లు సందర్శించారు? ఇలా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు సార్ ఇక్కడ బ్రిటన్కు చెందిన వటయాన్ ఇంటర్నేషనల్ సంస్థ సార్ ప్రత్యేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది సార్. 70కి పైగా నవలలు, సాహిత్యం, బుక్స్ రాసిన మేధావి సరితను. ఒక ఉత్తరాఖండ్ యొక్క ఉత్తరాఖండ్ మాజీ సీఎం సార్ ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు సార్. కేవలం ఒక మంత్రిగా మాత్రమే విధులు నిర్వహించకుండా సమయం దొరికినప్పుడు నవలలు, రచనలు, పుస్తకాలు, ఆయా అంశాలపైన సాహిత్యం, బోధనలు చేస్తున్న మంత్రి సార్. అందుకే ఒక యూకేకి చెందిన యొక్క వటయాన్ అనే సంస్థ ఒక లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది సార్. గతంలో అయితే సార్ అటల్ బిహారీ వాజ్పేయి సమ్మాన్ అవార్డు, హిమాచల్ సమ్మాన్ అవార్డు, వివిధ గౌరవ సమ్మాన్ అవార్డులు కూడా ఈ యొక్క రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ రావడం జరిగింది సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యన ఏ కేంద్ర మంత్రికి ఈ మధ్యనే వటయాన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు లభించింది. ఈ వటయాన్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఏ కంట్రీకి సంబంధించింది, ఏ మంత్రి అవార్డు స్వీకరించారు, ఈ టైప్లో రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక ప్రధానంగా నవంబర్ 20 సార్ అంతర్జాతీయ బాలల రోజు సార్. 1959లో యుఎన్ఓ గుర్తించిన సార్. ఒక 2020 సంవత్సరానికి నెదర్లాండ్ నుండి అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి సాదాత్ రెహమాన్కు ఈ మధ్యకాలంలో లభించింది సార్. బంగ్లాదేశ్,
సార్ ఒక పిల్లల అభివృద్ధి కోసం పిల్లల డెవలప్మెంట్ కోసం ఆయా సంస్థలు ముందుకు రావాలి. పిల్లల అక్రమ రవాణా నిర్మూలించాలి. పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారాన్ని అందించాలి అన్న లక్ష్యంతో వివిధ దేశాల మధ్య అనుకోకుండా వారు జరుగుతున్నప్పుడు అమాయకమైన పిల్లలు కూడా బలైపోతున్నారు. ఇలా యూనిసెఫ్ సంస్థ అంటుంది 9 మంది బాలుల్లో 9 మంది పిల్లల్లో ఒకరి కరోనా సోకినట్లు కూడా ఇవాళ యూనిసెఫ్ సంస్థ గుర్తించింది. పిల్లల యొక్క లైబ్రరీ కానీ పిల్లలకు కావాల్సిన యొక్క చిన్నతనంలో వాళ్ళలో ఉన్న సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి కావాల్సిన గైడెన్స్ కానీ పిల్లల కార్టూన్స్ కానీ పిల్లలకి ఏ రంగం మీద ఇంట్రెస్ట్ ఉంటే ఆ రంగం మీద ఇంట్రెస్ట్ కల్పించే విధంగా ఆయా పాఠశాలలు కుటుంబ సభ్యులు ముందుకు పోవాలి. పిల్లల్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలి. నేటి భవిష్యత్తు వీళ్ళ మీద ఆధారపడింది. ఇప్పటి నుంచే పిల్లల్ని ఒక క్రమశిక్షణ పద్ధతిలో ముందుకు నడిపిస్తే ఈ ప్రపంచంలో వచ్చేసి అక్కడ మంచి ఒక సుశక్తులైన యొక్క యువతగా భవిష్యత్తులో ఎదిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లల అభివృద్ధి కోసం పిల్లల డెవలప్మెంట్ కోసం ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి అలా యుఎన్ఓ ఎవ్రీ ఇయర్ నవంబర్ వచ్చేసి కూడా సార్ మరి 20ని అంతర్జాతీయ బాలల రోజుగా ప్రకటించిన సంఘటన సార్. అదేవిధంగా సార్ 1958ను అంతర్జాతీయ బాలల హక్కుల సంవత్సరంగా ప్రకటించింది సార్. అదేవిధంగా వచ్చేసి కూడా సార్ 2001 2010 యొక్క మధ్య కాలాన్ని సార్కు సంస్థ కూడా బాలికల హక్కుల దశాబ్దిగా గుర్తించారు. పిల్లల హక్కుల్ని గుర్తించాలి. పిల్లల అభివృద్ధి కోసం మనం కావలసిన యొక్క విధంగా వాళ్ళు ప్రోత్సహించాలని చెప్పి ఈరోజు ఆయా సంస్థలు కూడా ప్రోత్సహిస్తున్న సంఘటన సార్. సాదాత్ రెహమాన్ అనే వ్యక్తి సార్ మరి ప్రధానంగా ఈ అబ్బాయి మన యొక్క వచ్చేసి వాట్సాప్లో కానీ ఫేస్బుక్లలో కానీ కొన్ని భయంకరమైన యొక్క పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి పోస్టులు అక్కడ వచ్చేసి లేనిపోని క్రియేట్ చేసి అక్కడ కొన్ని పోస్ట్ చేస్తున్నారు. ఇలాంటి యొక్క అంశాలను అక్కడ తొలగించే విధంగా ఇలాంటి వాళ్ళని పెట్టే వారిపైన చర్యలు తీసుకునే విధంగా ఈరోజు పోరాడుతున్న యొక్క విద్యార్థి సాదాత్ రెహమాన్. అందుకే 2020కి ఈరోజు ఇక్కడ అంతర్జాతీయ బాలల శాంతి బహుమతి కూడా ఈ మధ్యకాలంలో స్వీకరించారు. అదేవిధంగా సార్ మలాలా యూసుఫ్జాయ్ గతంలో తాలిబాన్స్ను కూడా ఎదిరించి చదువుకుంటే మనం ఏదైనా సాధించగలుగుతామని చెప్పి పిల్లల విద్యున్నతి కోసం పోరాడిన యొక్క యువతి. అందుకే ఈమెకు 2014కు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. ఈ మధ్యకాలంలో సార్ 2 సార్లు నోబెల్ శాంతి బహుమతి త్రుటిలో తప్పిపోయిన వ్యక్తి సార్ ఆమె గ్రేటన్ ఇక్కడ తంబోర్గు సార్. ఈ గ్రేటన్ యొక్క తంబోర్గు వచ్చేసి అక్కడ ది క్లైమేట్ స్కూల్ ఇన్ చేంజింగ్ అని చెప్పి పోరాడుతున్న యొక్క యువతి సార్. అక్కడ అమ్మాయి కూడా 15 ఏళ్ల వయసులోనే ఒక పర్యావరణ యొక్క పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యువతి సార్. అలాంటి వ్యక్తులను అక్కడ అలాంటి యొక్క బాలికల్ని అంటే పిల్లల్ని అక్కడ ప్రోత్సహించాలి. వాళ్ళని సరైన మార్గంలో నడిపించి వాళ్ళు చేస్తున్న యొక్క పోరాటాలకు మద్దతు ఇవ్వాలనే యొక్క ప్రధానమైన ఎజెండే ఈరోజు అంతర్జాతీయ బాలికల రోజు సార్. వచ్చేసి అంటే అంతర్జాతీయ బాలల రోజు సార్. ఈరోజు మాత్రం వచ్చేసి జాతీయ నేషన్ చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 14 నెహ్రూ జన్మదినం. అంతర్జాతీయ చిల్డ్రన్స్ డే అంటే నవంబర్ 20 సార్. ఏ టైపులో ఎలా అడిగినా మీరు బిట్టు క్యాచ్ చేయాలి సార్ ఈ పోటీ పరీక్షలో వచ్చేసి. ఒక శ్రీకృష్ణ దేవరాయలు సార్. దేవరాయల కాలంలో విజయనగరం సార్ సంగమ సాలవ తులవ అరవిటి ఇన్ని వంశాలు విజయనగరం సామ్రాజ్యాన్ని పరిపాలించేశారు. ఈ విజయనగరం సామ్రాజ్యంలో తులవ వంశానికి చెందిన యొక్క శ్రీకృష్ణ దేవరాయలు ఈయన సామ్రాజ్యం వచ్చేసి అక్కడ కర్ణాటక వ్యాప్తంగా విస్తరించేశారు.
అందుకే అక్కడ హంపి క్షేత్రాన్ని నిర్మించారు సార్. ఈ విజయనగర సామ్రాజ్య కాలంలో కొన్నాళ్ళ పాటు ఈ ప్రాంతం ఉంది కాబట్టి అందుకే ఈ ప్రాంతంలో ఆ బళ్ళారి నుండి కొన్ని ఏరియాలు తీసుకొని విజయనగరం జిల్లాగా మేము ఏర్పాటు చేస్తున్నట్లు ఈరోజు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది సార్. విజయనగరం జిల్లా ఏర్పడితే అక్కడ కర్ణాటకలో మొత్తం 31 జిల్లాలు సార్. దాంతోనే 50 రూపాయల నోటు మీద కూడా సార్ హంపి సింబల్ అంటే హంపి క్షేత్రానికి సంబంధించిన యొక్క సింబల్ కూడా ఉన్నది సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 19th నాడు రాజ్నాథ్ సింగ్ రాసిన నవంబర్ 20 నాడు రాజ్నాథ్ సింగ్ రాసిన 2 బుక్స్ను సార్ ఇక్కడ కేంద్ర అటవీ పర్యావరణం శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించారు సార్. ఒక నవల ది రిపబ్లిక్ ఎథిక్స్ వాల్యూమ్ 3 సార్. మరొకటి వచ్చేసి లోక్తంత్ర కే స్వర్ సార్ ఇక్కడ. మరి ముఖ్యంగా సార్ ఒక రాజ్నాథ్ సింగ్ టుడే కేంద్ర రక్షణ శాఖ మంత్రి, బీజేపీ పార్టీ మాజీ అధ్యక్షుడు, ఇలా కేంద్రంలో కీలకమైన మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి సార్. లక్నో నుండి లోక్సభ సభ్యుడిగా ఉన్నారు సార్. రాష్ట్రపతి యొక్క ప్రసంగాలు, ఆనాటి యొక్క అటల్ బిహారీ వాజ్పేయి లాంటి ప్రముఖుల ప్రసంగాలు, బాలికల విద్య కోసం ఈ ప్రభుత్వాలు తీసుకుంటున్న యొక్క నిర్ణయాలు, కోవిడ్ లాంటి మమ్మూరిలో ఎలా ఈ భారత ప్రభుత్వం ముందుకెళ్తుంది, జనాభాలో మనకంటే చిన్న దేశాలే అల్లాడి ఉన్న జనాభాలో చివరి అంటే తక్కువ జనాభా ఉన్న దేశాలే కోవిడ్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాయి. ఇంత పెద్ద జనాభా ఉండి కూడా ఈ భారతదేశం ఏ విధంగా కోవిడ్ను కంట్రోల్ చేయడంలో మనం ముందుకు పోతున్నాం అని చెప్పి ప్రముఖుల ప్రసంగాలు, కోవిడ్ పైన ప్రభుత్వాలు తీసుకుంటున్న నిర్ణయాలు, బాలికల విద్య పైన ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, పథకాలు, వాళ్ళ అంశాల పైన ఈ 2 పుస్తకాలైన రాజ్నాథ్ సింగ్ రాస్తే ఈరోజు ప్రకాష్ జవదేకర్ ఆవిష్కరించారు. ప్రకాష్ జవదేకర్ కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి, రాజ్యసభ సభ్యుడు, మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి సార్. ఇతను రేపు బుక్స్ అండ్ ఆథర్స్లో ఇంపార్టెంట్ సార్. ఈ మధ్య శశి థరూర్ నవల ఒకటి, ఒబామా యొక్క నవల ఒకటి, సోను సూద్ యొక్క ఆత్మకథ ఒకటి, ప్రియాంక చోప్రా యొక్క నవల ఒకటి, ప్రియాంక చోప్రా అన్ఫినిష్డ్ అసంపూర్ణం, సోను సూద్ ఐ ఆమ్ నో మెస్సియే, ఒబామా ఏ ప్రామిస్డ్ ల్యాండ్, శశి థరూర్ ది బిలాంగిల్ వార్ బాటిల్. ఈరోజు రాజ్నాథ్ సింగ్ నవల సార్ ది రిపబ్లిక్ ఎథిక్స్ వాల్యూమ్స్, లోకతంత్ర కే స్వర్, ఈ నవలలు సార్ ఇవి.
అదేవిధంగా సార్ ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాటికి సార్ ఇక్కడ 20 నవంబర్ 20 నాటికి ఈ రోజు నాటికి సార్ బ్లూంబర్గ్ బిలియనియర్ ఎకనామిక్ సంస్థ ప్రకారం వరల్డ్లో ధనవంతుల జాబితాలో సార్ అమెజాన్ కంపెనీ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మొదటి స్థానం సార్. అదేవిధంగా వచ్చేసి బిల్ గేట్స్ రెండవ స్థానం సార్. ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు సార్. థర్డ్ ప్లేస్ వ్యక్తి టెస్లా కంపెనీ వ్యవస్థాపకుడు ఎలన్ మాస్క్ సార్. గతంలో థర్డ్ ప్లేస్లో ఉంది. ఫేస్బుక్ ఫౌండర్ మార్క్ జూకెన్బర్గ్ ఉండే, ఇలా మార్క్ జూకెన్బర్గ్ ఫోర్త్ ప్లేస్ సార్ ఇక్కడ. మరి వచ్చేసి ఇది సార్ మరి ముఖ్యంగా ఇక్కడ ఆసియా ఖండంలో లేదా భారత్లో వరుసగా కొన్నేళ్ల పాటు ఈ ధనవంతుల జాబితాలో భారత్లో ఆయనే ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్న వ్యక్తి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు సార్ ఇక్కడ నవంబర్ 20 నాడు వరల్డ్ బ్యాంక్ సార్ ఇక్కడ వరల్డ్ బ్యాంకు మేఘాలయ రాష్ట్రంలో రవాణా మౌలిక సదుపాయాల కోసం 120 మిలియన్ అమెరికన్ డాలర్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది సార్. ఇక్కడ వచ్చేసి సార్ ముఖ్యంగా ఒక వరల్డ్ బ్యాంక్ సార్ ఇది ఒక 1944లో అమెరికాలో బ్రిటన్ వుడ్స్ సమావేశంలో ప్రతిపాదించారు. 1945 డిసెంబర్ 27 నాడు ప్రపంచ బ్యాంకు స్థాపించారు సార్ వాషింగ్టన్ కేంద్రంగా. డేవిడ్ ఆర్ పాల్ మాస్ వరల్డ్ బ్యాంక్ యొక్క అధ్యక్షుడు సార్. ఈ బ్యాంక్ సార్ ప్రధానంగా వచ్చేసి ఏ దేశమైతే రంగంలో వెనుకబడితనంలో ఉందో, ఏ దేశమైతే రంగంలో రాణించలేకపోతుందో ఆయా రంగాల అభివృద్ధి కోసం, ఆయా రంగాల డెవలప్మెంట్ కోసం ఆర్థికంగా ఆయా దేశాలకు సపోర్ట్ చేస్తూ
ఆ దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎకనామికల్లీ సపోర్ట్ చేస్తుంది. ఈశాన్య భారతదేశంలో మేఘాలయ ఒకటి సార్. ఈ ప్రపంచంలో హైయెస్ట్ రెయిన్ఫాల్ కూడా ఇక్కడే ఉన్నాయి సార్. ఒకటి మాసింగ్ డ్రమ్, రెండో చిరాపుంజి సార్. మేఘాలయ సీఎం కర్నాడ్ సంగ్మా. మేఘాలయ అసెంబ్లీ స్థానాలు 60 సార్. ఈ మధ్యనే మేఘాలయ రాష్ట్రంలో విద్యుత్ రంగంలో ఎలక్ట్రిసిటీ ఆధునీకరణ కోసం ఆసియా అభివృద్ధి బ్యాంక్ కూడా ఆర్థిక సాయాన్ని ప్రకటించింది సార్. సరిగా రోడ్డు రవాణా లేదు ఇక్కడ, ఎలాంటి యొక్క ఫెసిలిటీ సరిగా లేవు. ఈ రాష్ట్రంలో రోడ్డు రవాణా అభివృద్ధి కోసం, ఈ రాష్ట్రంలో వచ్చే త్రాగునీటి సరఫరా కోసం, ఈ రాష్ట్రంలో పలు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $120 మిలియన్ $1 మిలియన్ ఆర్థిక సాయాన్ని ఈరోజు ప్రపంచ బ్యాంకు ప్రకటించి సార్. రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఈ మధ్యనే ప్రపంచ బ్యాంకు ఏ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం $120 మిలియన్ ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా వచ్చేసారు ఇక్కడ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు సార్ ఇక్కడ కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఉత్తర భారతదేశంలో నిర్వహించుకున్న ప్రత్యేకమైన పండుగ ఛాత్ పూజ పైన నా స్టాంప్ అనేక పేరుతో ప్రత్యేక పోస్టల్ స్టాంపును ఆవిష్కరించారు సార్. వచ్చేసి ఇక్కడ మరి ముఖ్యంగా సార్ ఉత్తర భారతదేశంలో ప్రత్యేకమైన పండుగ, మహిళలు నిర్వహిస్తున్న పండుగ సార్ ఛాత్ పూజ. ఈ ఛాత్ పూజ అనేది అనేకమైన వర్గాలకి సంబంధించింది. సింపుల్సిటీ అంటే సింపుల్గా, నీటిగా మహిళలు నిర్వహించుకునే ఒక ప్రత్యేకమైన పూజ సార్. ఈ యొక్క ఛాత్ పూజ పైన ఈరోజు మన రవిశంకర్ ప్రసాద్ నా స్టాంప్ అనే పేరుతో ఈ యొక్క ఆవిష్కరణ చేయడం జరిగింది సార్. ఇది అదేవిధంగా సార్ ప్రధానంగా వచ్చేసి దీనితో పాటు మన చిన్న బిట్ సార్. ఒక 2020 సంవత్సరము నవంబర్ 20 నాడు కేంద్ర కస్టమ్స్ మరియు పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ అజిత్ కుమార్ హర్యానా రాష్ట్రంలో పంచమాలలో జిఎస్టి భవనాన్ని సార్ ఇక్కడ జిఎస్టి భవనమును ప్రారంభించారు సార్. ఇది నిర్మాణం ఖర్చు సార్ 31 కోట్లు, విస్తీర్ణం
14 ఎకరాలు సార్, 200 మంది సిబ్బంది సార్. ఇక్కడ ఒక 2017 జూలై 1న దేశంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది సార్. ఇక్కడ అదేవిధంగా సార్ టిఎస్ రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి నెల్సన్ మండేలా అవార్డు లభించింది సార్. టిఎస్ హైకోర్టుకు తొలి మహిళా న్యాయమూర్తిగా గండికోట శ్రీదేవి సార్. ఒక గండికోట శ్రీదేవి సార్ వచ్చేసి మాది విజయనగరం జిల్లా సార్. ఇక్కడ ఈమె అలహాబాద్ హైకోర్టులో జడ్జిగా, తర్వాత పూర్తి అక్కడే పదోన్నతి పొంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి. ఈమె తెలంగాణ హైకోర్టు యొక్క తొలి మహిళా పూర్తి స్థాయి న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు సార్. ఒక తెలంగాణ రాష్ట్రం యొక్క మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ చంద్రయ్యకు ఒక నెల్సన్ మండేలా అవార్డును ఢిల్లీలో ఒక ప్రైవేటు సంస్థ ఇవ్వడం జరిగింది సార్, మానవ హక్కుల పరిరక్షణలో. మరి అదేవిధంగా వచ్చేసరి ఇక్కడ ప్రధానంగా వచ్చేసి దీంతో పాటు మరి ముఖ్యంగా సార్ ఒక జిఎస్టి సార్, ఒక జిఎస్టి విధానాన్ని మనం ఫ్రాన్స్ నుండి స్వీకరించాం. అరుణ్ జైట్లీ నాయకత్వంలో జిఎస్టి అమల్లోకి వచ్చింది సార్ 2017 జూలై 1 నాడు. ఈ దేశంలో వ్యాట్ను అమలుపరిచిన తొలి స్టేటు హర్యానా, జిఎస్టికి మద్దతు పలికిన తొలి స్టేటు అస్సాం సార్. దేశవ్యాప్తంగా ఒకే వస్తువుకు ఒకే రకమైన ట్యాక్స్ విధించాలనే లక్ష్యంతోనే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వాలు లెక్కలు చూపించకుండా కోట్లాది రూపాయల డబ్బు మొత్తం కూడా వచ్చేసేది బ్లాక్ మనీలో చాలా అంటే వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే విధంగా, ప్రతి ఒక్కరు కూడా ప్రతి రూపాయి కూడా లెక్క చెప్పే విధంగా ఉండాలన్న లక్ష్యంతోనే ఈరోజు జిఎస్టి అమల్లోకి వచ్చింది సార్ 2017 జూలై 1 నుండి. అందుకే ఈ దేశంలో ఈ మధ్యకాలంలో అతిపెద్ద జిఎస్టి భవనాన్ని ఈరోజు హర్యానా స్టేట్లో పంచమాలలో పరోక్ష పన్నుల బోర్డు చైర్మన్ అయిన అజిత్ కుమార్ ఈరోజు ప్రారంభించిన సంఘటన సార్. ఓకే, మా ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మోడల్ పేపర్స్ ఉన్నాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. ఇంత చదివి ముఖ్యంగా సార్ 2.5 గంటలు పేపర్ ఎలా చేస్తున్న ఇంపార్టెంట్ సార్. పేపర్ ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది సార్ వచ్చేసి. అందుకే మీరు ప్లే స్టోర్కి వెళ్ళి మా ప్లాటో ఆన్లైన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్టర్ చేయండి. సింకు డిస్క్రిప్షన్లో ఉంది. మీ ఫ్రెండ్స్కి షేర్ చెప్పండి, ఇంకా అనేక మంది కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరూ త్వరగా చెప్పండి. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇది కొన్ని రోజుల వరకు ఉంటుంది తర్వాత కాబట్టి వచ్చేసి అందుకే వినియోగించుకోవాలి. రేపు ప్రతి పోటీ పరీక్షల్లో టోటల్ ఎనపైది మా యొక్క ప్లాటో ఆన్లైన్ క్లాసెస్ మొత్తం టోటల్ ఎనప్ సార్. ప్రతి బిట్ కూడా మీకు ఈజీగా కవర్ అయిపోద్ది. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరు థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.